చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నానండి. దేవుడు గతించిన మొత్తం కాచి కాపాడే శరీరం విధానం బట్టి ఒక స్తోత్రం తెలియజేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు చక్కని వర్షంలో నడిపించినట్టు నడుచుకోవాలని తెలియజేస్తున్నాను. క్రితం తర్వాత 5వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచుకుని పత్రికా పాఠాలు చెప్తాను. దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. రెండో పాఠంగా మొదటి పేతురు 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. మొదటి పేతురు 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. మూడో పాఠముగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వరకు. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చెప్తున్నాను. దగ్గరగా చెప్తామండి. సిస్టర్స్ మాత్రం గట్టిగా చెప్తున్నారు, ధనసరి చెప్పట్లేదు. అందరూ కూడా గట్టిగా చెప్తాం, దగ్గరగా చెప్తాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితేక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవండి. దేవుడు